నా కూతురు అక్షయ్‌ను కోటలోకి పంపిస్తాను అని అవని పల్లెటూరి ప్రజలకు మాట ఇచ్చి అక్షయ్ దగ్గరకు వెళ్లి అక్షయ్‌ను హగ్ చేసుకొని అక్షయ్ నుదిటిపై ముద్దు పెడుతూ ఉంటుంది. అవని పిచ్చి పట్టిందా అని శ్రీకర్ అంటూ ఉంటే, ప్లీజ్ బావా, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని చెప్పి అవని అంటుంది. ఏమే, నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటో నీకు అర్థమవుతుందా అని వేదవతి అంటూ ఉంటుంది. అవని మంచి నిర్ణయం తీసుకుంది అత్తయ్య అని నిహారిక అంటూ ఉంటుంది. అవును, అవని చేస్తుంది కరెక్ట్ అని వసంత అంటూ ఉంటుంది. అవని, నీ పేరు ఎప్పటికీ కూడా చరిత్రలో రాసి పెడతారు అని కృష్ణబాబు అంటాడు. అమ్మ అవనమ్మ, నువ్వు చేస్తున్న త్యాగం చాలా గొప్పది. మేము ఈ ఊరు ఎప్పటికీ కూడా నీ త్యాగానికి రుణపడి ఉంటామమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అవని రూమ్లోకి వెళ్తుంది. శ్రీకర్ అవని చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? అక్షయ నీకు మాత్రమే కూతురు కాదు, నాకు కూడా కూతురు. నీకు ఎన్ని హక్కులైతే ఉన్నాయో తండ్రిగా నాకు కూడా అన్నే హక్కులు ఉన్నాయి. నీకొక్కదానికే అక్షయ్పై బాధ్యత ఉన్నట్టు నువ్వు ఇలా చేయటం ఏం బాలేదు. నీకు ఊరిపై పిచ్చి ఎక్కువైపోయింది అవని. అందుకే ఊరి కోసం ఏం చేస్తున్నావో కూడా నీకు అర్థం కావట్లేదు. అందుకే మనం వెంటనే సిటీకి వెళ్ళిపోదాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అది కాదు బావా, నేను ఒక తల్లిని. నా కూతురుపై శత్రువు కనుపడితేనే నేను చూడలేవను. అలాంటిది ఆ వసీకర నా కూతుర్ని అంతం చేస్తా అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ప్లాన్స్ నాకున్నాయి అని అవని అంటుంది. ఏంటి నీ ప్లాన్స్ అవని? అన్ని రోజులు మనవేనా? అన్ని రోజులు మనవని అసలు అనుకోకు. ఆ వసీకర మన కూతురు అక్షయ్ను అంతం చేయడం కోసం ఎదురు చూస్తుంది. నువ్వు కోటలోకి పంపిస్తే అక్షయ్ను ఆ వసీకర ఏం చేస్తుందో కూడా తెలీదు. నువ్వు అక్షయ్‌ను కోటలోకి పంపించడానికి నేను ఒప్పుకోను. అక్షయ్‌పై నీకు ఎలా అయితే హక్కులు ఉన్నాయో అలానే నానమ్మ, తాతయ్యగా అమ్మ, నాన్నలకు అలానే హక్కులు ఉన్నాయి. తండ్రిగా నాకంటూ కొంత హక్కు ఉంటుంది. మా అందరినీ అడగకుండా నీ అంతట నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. నా కూతుర్ని కోటలోకి పంపించడానికి నేను ఒప్పుకోను అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. బావా, నా కూతురంటే నాకు ప్రాణం. నా కూతురుపై శత్రువు కన్ను పడితేనే చూడని నేను ఆ వసీకర అడగగానే కోట్లోకి పంపిస్తానని ఎలా అనుకున్నావు? నేను జడలమర్రి దగ్గరకు వెళ్ళినప్పుడు జడలమర్రిలో ఒక స్వరంగం కనిపించింది. ఆ స్వరంగంలో ఖచ్చితంగా వసీకర ప్రాణానికి సంబంధించి ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అక్షయ్‌ను కోట్లో పంపిస్తాను అనటానికి ఒక కారణం ఉంది. అక్షయ్‌ను ఎరగవేసి ఆ వసీకరను అంతం చేస్తాను అని చెప్పి అవని అంటుంది. ప్లీజ్ అవని, అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. దయచేసి నేను చెప్పేది విను బావా. నా కూతురుంటే నాకు ప్రాణం. నీకు కూడా తెలుసు కదా. నా కూతురు కోసం నేను ఇంట బయట ఎంత యుద్ధం చేశానో నీకు తెలుసు. అదన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాలేదు బావా. నాకు అమ్మవారిపై నమ్మకం ఉంది. నా కూతుర్ని నేను కాపాడుకుంటాను. ఆ వసీకరతో యుద్ధం చేస్తాను. అవసరమైతే ఆ వసీకరను అంతం చేస్తాను. నా కూతుర్ని కాపాడుకుంటాను అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక, కృష్ణబాబు పక్కకు వెళ్తారు. మాయకు ఫోన్ చేస్తూ ఉంటారు. మాయ ఫోన్ లిఫ్ట్ చేసి, నూరేళ్ళు ఆయుష్ నిహారిక, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు నా ఫోన్ కోసం ఎదురు చూస్తావని నాకు తెలుసు. అందుకే ఫోన్ చేశాను మాయ. పల్లెటూరు వాళ్ళు వచ్చి చిన్న యుద్ధం చేశారు. మొదట అవని అక్షయ్‌ను కోట్లోకి పంపించడానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత మెల్లగా ఒప్పుకుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను అని మాయ అంటూ ఉంటుంది. నిజమే చెప్తున్నాను అని చెప్పి నిహారిక అంటుంది. ఎప్పుడు అవని కోట్లోకి అక్షయ్‌ను పంపిస్తుందంట అని మాయ అడుగుతూ ఉంటుంది. అవేమీ మాకు తెలీదు. పంపించడానికైతే ఒప్పుకుంది. అవని మాట తప్పదు. నీకు కూడా తెలుసు కదా అని నిహారిక చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నిహారిక, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి మాయ ఫోన్ కట్ చేయబోతూ ఉండగా కృష్ణబాబు మాయతో ఏదో మాట్లాడాలనుకుంటాడు. అప్పటికే మాయ ఫోన్ కట్ చేస్తుంది. మన వల్ల మాయకు ఉపయోగం ఉంటుందే కానీ మాయ వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు బంగారం అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటే, ఈసారి మాయ దగ్గర నుంచి ఖచ్చితంగా డబ్బుని మన అకౌంట్లో ఏపించుకుందాంలే కృష్ణ అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక మాయ వెంటనే తన మంత్రశక్తితో వశీకరణ చూస్తుంది. ఏంటి మాయ అని వశీకర అడుగుతూ ఉంటుంది. మన ప్లాన్ సక్సెస్. ఆ అవని అక్షయ్‌ను కోటలోకి పంపించడానికి ఒప్పుకుంది. మనం ఇది సంతోషపడాల్సిన విషయమే, కానీ కాస్త జాగ్రత్త పడాల్సిన విషయం కూడా అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఎందుకు జాగ్రత్త పడాలి అని వసీకర అడుగుతూ ఉంటుంది. ఆ అవని మామూలుది కాదు. తన కూతుర్ని అంత ఈజీగా కోట్లోకి పంపిస్తుందని ఎలా అనుకుంటున్నావు? తన భర్తను కాపాడుకోవడం కోసం యమధర్మరాజుతోనే యుద్ధం చేసింది. అలాంటిది తన కూతుర్ని వదులుకుంటుందని ఎలా అనుకుంటున్నావు? ఎందుకైనా మంచిది మనం అవనితో జాగ్రత్తగా ఉండాలి అని మాయ వసీకర్తో చెప్తూ ఉంటుంది. నేను జాగ్రత్తగానే ఉంటాను. అక్షయ కోటలోకి రాగానే ముక్కు పుడకను దక్కించుకొని ఆ అక్షయ్‌ను అంతం చేస్తాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండు వసీకర. ఏది
ఏమైనా సరే అక్షయ్‌ను అవని అంత తొందరగా కోర్ట్‌లోకి పంపించదు అని మాయ చెప్తూ ఉంటుంది. అదే గనక జరిగితే ఊరంతా కూడా దద్దరిల్లిపోయేలా నా పని నేను చేస్తాను అని వసీకర చెప్తూ ఉంటుంది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మాయ అని వసీకర మాయమైపోతుంది. ఇక వసీకర తనలో తానే పకపకమని నవ్వుకుంటూ ఉంటుంది. అక్షయ కోటలోకి రాగానే అక్షయ్‌ను అంతం చేస్తాను. నేను ఈ కోటలో అడుగుపెట్టిన మొదటి రోజే అక్షయ మొహాన రక్త తిలకం దిద్దాను. అక్షయ చచ్చిన తరువాత రక్త తిలకం ఎప్పటికీ కూడా అలానే ఉండిపోతుంది. నేను సాధించేశాను అని చెప్పి వసీకర తనలో తానే అనుకుంటూ పకపకమని నవ్వుతూ ఉంటుంది. ఇంతలో ఒక ప్రేతాత్మ ప్రత్యక్షమై వసీకరతో పాటు నవ్వుతూ ఉంటుంది. నేను గెలుపు సాధించానని నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావా అని చెప్పి వసీకర అడుగుతూ ఉంటుంది. పిచ్చి వసీకర, ఆ అవని నిన్ను ఎప్పుడు అంతం చేద్దామా అని ఎదురు చూస్తుంది. నువ్వు అక్షయ్‌ను అంతం చేయాలని చూస్తున్నావు. ఇది నీకు అవనికి మధ్య జరుగుతున్న చివరి పోరాటం. గెలుపు ఎవరిదో తెలీదు. అవనిని తక్కువ అంచనా వేయకు అని చెప్పి నీ ప్రాణాన్ని జడల మర్రిలో ఉన్న స్వర్ణ ఖడ్గంలో దాచిపెట్టావని నీకు తెలుసు. అవని ఆ స్వర్ణ ఖడ్గాన్ని సాధించటం పెద్ద పనేం కాదు. అవని స్వర్ణ ఖడ్గాన్ని సాధించైనా నీ ప్రాణాన్ని తీసేస్తుంది. జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రేతాత్మ వశీకరణను హెచ్చరించినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారి అక్షయ్ నా కోటలోకి వచ్చిన తరువాత అక్షయ్‌ను తిరిగి మళ్ళీ బయటికి పోనివ్వను. ఆ వేదవతిని తీసుకెళ్ళిపోయినంత ఈజీగా అక్షయ్‌ను కోట్ల నుంచి ఆ అవని తీసుకెళ్దాం అనుకుంటుందేమో. ఎట్టి పరిస్థితుల్లో ఆ అవని అనుకున్నవి ఏవి కూడా జరగనివ్వను అని చెప్పి వశీకర ప్రేతాత్మతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. ప్రసాదరావు దూరం నుంచి నుంచొని వేదవతిని చూస్తూ ఉంటాడు. ఏంటండి అవని ఇలాంటి నిర్ణయం తీసుకుంది? దానికి అత్తమామ అంటే గౌరవం లేదా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. నా మనవరాల్ని కోర్టులోకి ఎలా పంపిస్తుంది? దానికి నా మనవరాలిపై ఎలా అయితే హక్కు ఉందో నాకు కూడా అలానే హక్కు ఉందండి అని వేదవతి అంటూ ఉంటుంది. అమ్మా, గతంలో నువ్వు కూడా అక్షయ్‌ను అసహ్యించుకున్నావు. ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నిజాలు తెలియక ముందు ఒకలా ఉంటాము, నిజాలు తెలిసిన తర్వాత మరోలా మారుతాము. మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారంటే ఊరుకోను అని వేదవతి కృష్ణబాబుకి వార్నింగ్ ఇస్తుంది. ఒరే శ్రీకర్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అవని ఎట్టి పరిస్థితిలో అక్షయ్‌ను కోటలోకి పంపించడానికి వీల్లేదు. అక్షయ నా వారసురాలు, నా మనవరాలు, అమ్మవారి హంసతో పుట్టిన కారణ జన్మురాలు. నా తరాన్ని అందుకోవడం కోసం కోడలి రూపంలో ఎవరో ఒకరు వస్తారనుకున్నాను. కానీ మనవరాలి రూపంలో నా వారసత్వాన్ని అందుకోవడానికి అక్షయ్ వచ్చింది. అలాంటి అక్షయ్‌ను ఆ వశీకరకు బలి ఇస్తా అంటే నేనెలా ఒప్పుకుంటాను? అక్షయ్‌కు పట్టాభిషేకం చేసి ముక్కు పుడక పెట్టి నా ఆచార సాంప్రదాయాలను వారసత్వంగా ఇద్దామనుకుంటున్నాను. అక్షయ్‌ను అవని కోటలోకి పంపిస్తానంటే నేను ఒప్పుకోను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అప్పుడే అవని వచ్చి, ఏంటత్తా, అక్షయ్ నా కూతురు కాదన్నట్టు నేను అక్షయ్‌పై ప్రేమ చూపించినట్టు మాట్లాడుతున్నావు. అక్షయ నా కూతుర్ని కోటలోకి పంపిస్తున్నానంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. ఎందుకు మీరంతా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని, అక్షయ్‌పై నీకు ఎన్ని హక్కులు ఉన్నాయో మాకు కూడా అన్నే హక్కులు ఉన్నాయి. నువ్వు పంపిస్తా అనగానే మేము కోర్టులోకి పంపించడానికి సిద్ధంగా లేము అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా అక్షయ్‌ను కోటలోకి పంపిస్తానని నేను ఊరికి మాట ఇచ్చాను. నా అత్త గౌరవం నిలబడాలంటే నేను ఈ పోరాటం చెయ్యక తప్పదు. దయచేసి నా మాటను కాదనకండి అని చెప్పి అవని వేదవతి పిలుస్తూ ఉన్నా కూడా వేదవతి మాటను వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఒరే శ్రీకర్, అవనికి ఏం చెప్తావో నాకు తెలీదు. నువ్వు మాత్రం అక్షయ్‌ను కోట్లోకి పంపించడానికి ఒప్పుకోవద్దు అని వేదవతి చెప్తూ ఉంటుంది. నేను అవనికి చెప్పాల్సిందంతా చెప్పానమ్మా, కానీ అవని నా మాట వినట్లేదు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఏంట్రా చెప్పేది? నువ్వు భర్తవి, అవనిని ఆజ్ఞాపించురా. అవని భర్త మాట వినకపోతే ఇంకెవరి మాట వింటుంది అని వేదవతి అంటూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు కృష్ణబాబు, నిహారిక, వసంత, మాయ మాటలు విన్నప్పుడు మామయ్య గారు కూడా మిమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆ రోజు మీరు మామయ్య గారి మాట విన్నారా? భర్త అని గౌరవం ఇచ్చారా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. పెద్దిరాజు, నువ్వు మాట్లాడుకో అని వేదవతి అంటూ ఉంటుంది. ఆ అవనిని ఏదైనా అంటే ఈయన గారికి పొడుచుకొని వస్తుంది కోపం, అందుకే ఎప్పుడు అవనికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీరెవరూ కంగారు పడకండి, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పి అక్షయ కుటుంబ సభ్యులకి చెప్తూ ఉంటుంది. ఇక అవని రూమ్లోకి వెళ్ళగానే, వశీకరణం అంతం చేస్తానని ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఊరికి తీసుకొచ్చావు.
ఊరిలో రోజుకొక చావు వార్త వింటున్నాము. వారిలో మన బిడ్డ చేరకూడదని నేను ఇలా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకో అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ధైర్యంగా ఉండండి బావా. కౌరవులు భయపడి ఉంటే పాండవులు అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి పంపించి ఉండేవారు కాదు కదా. మనం ఆ అమ్మవారిని నమ్ముకున్నాం. అమ్మవారు మనకి ఎప్పుడూ కూడా కాపలాగా ఉంటుంది. ఆ వశీకర మంత్రశక్తులకు మనం భయపడటం ఏంటి అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో పల్లెటూరి ప్రజలు, జగన్నాథం, మాయ, రవీంద్ర అందరూ కలిసి వేదవతి ఇంటి దగ్గరకు వస్తారు. ఏం జరిగింది అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఆ వశీకరకు ఈ ఊరిలో మరొకతను బలయ్యాడు చూడండి ప్రసాదరావు గారు అని చెప్పి చనిపోయిన అతన్ని వేదవతి కుటుంబానికి చూపిస్తూ ఉంటే వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా చనిపోయిన అతన్ని చూసి షాక్ అవుతారు. మీ మనవరాల్ని కోర్టులోకి పంపిస్తా అన్నారు. ఎప్పుడు పంపిస్తారు ప్రసాదరావు గారు అని జగన్నాథం అడుగుతూ ఉంటాడు. అప్పుడే అతని దగ్గరికి ఒక లెటర్ కొట్టుకుంటూ వస్తుంది. మాయ ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అక్షయ్ను కోటలోకి వీలైనంత తొందరగా పంపించండి, లేదంటే ఈ ఊరిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఇదే గతి పడుతుంది అని వశీకర లెటర్ రాసి పంపిస్తుంది. ఆ లెటర్ని మాయ చూడగానే కుటుంబ సభ్యులంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఊరిలో ఒకటో రెండో చావులు జరిగాయి కదా అని మన అక్షయ్ కూడా అలానే జరుగుతుందని అనుకోకండి అత్తయ్య, మీరు కంగారు పడకండి అని అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. అవని నువ్వు ఎన్ని చెప్పినా సరే నా మనవరాలు అక్షయ్ను కోట్లకి పంపించడానికి నేను ఒప్పుకోను అని వేదవతి పల్లెటూరి ప్రజల సమక్షంలో చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.